హలో ఫ్రెండ్స్, చారిత్రాత్మక ఘట్టానికి చేరుకున్న భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించింది. అమెరికా, చైనా, జర్మనీల తర్వాత భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో జపాన్ ఉండేది. రీసెంట్ గానే జపాన్ ను దాటి భారతదేశము ఆ స్థానానికి చేరుకున్నట్టుగా ఐఎంఎఫ్ ప్రకటించింది. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారము జపాన్ యొక్క జీడిపి $4186.4 బిలియన్ అవ్వగా భారతదేశం యొక్క జీడిపి $4187 బిలియన్ గా మారి ఇప్పుడు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించినట్టుగా వెల్లడించింది. అండ్ భారత్ కన్నా ముందు జర్మనీ ఉందని, జర్మనీ యొక్క జీడిపి $4788 బిలియన్ అని, ఒక 2-3 సంవత్సరాల్లో భారతదేశం జర్మనీని కూడా బీట్ చేసి 3వ అతిపెద్ద దేశంగా అవతరించే ఛాన్సెస్ ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. దీనికి ముఖ్యంగా వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే భారతదేశం యొక్క గ్రోతింగ్ రేటు ప్రపంచం యొక్క గ్రోతింగ్ రేట్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉందని, ప్రపంచం యొక్క గ్రోతింగ్ రేటు 2.8% ఉండగా భారతదేశం యొక్క గ్రోతింగ్ రేటు 6.2% ఉంది అని, ఇది డబల్ ఉండడం వల్ల భారతదేశం ఖచ్చితంగా 2-3 సంవత్సరాలలో జర్మనీని దాటిపోతుందని లెక్కలు చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ భారతదేశానికి అడ్వాంటేజ్ రావడానికి ముఖ్యమైన కారణం ఏం చెప్తున్నారంటే మన భారతదేశ జనాభాలో అత్యధికంగా యువత ఉండడం ఈ డెవలప్మెంట్ కి, ఈ అచీవ్మెంట్ కి కారణం అని చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మంది యువతే మన భారతదేశంలో అధికంగా ఉన్నారని, రాబోయే 20-30 ఏడు భారతదేశాంది అని, ఇది మనం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం. కానీ దీని వెనక భారతదేశ యువత కూడా ప్రతి దాంట్లో పాటుపడాలి. యువతకు గవర్నమెంట్స్ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని విధాలుగా సహాయం కూడా చేయాలి. ఏంటంటే భారతదేశ యువతకు ఖచ్చితంగా మన ప్రభుత్వాలు నాణ్యమైన విద్యను ప్రొవైడ్ చేయాలి, మంచి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, భారతదేశ విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచడానికి మార్గాలను వెతకాలి. అంతే తప్ప ఇప్పుడున్న రాజకీయ గొడవలలో, మత ఘర్షణల్లో, కుల ఘర్షణల్లో విద్యార్థులను తీసుకొని వచ్చి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తే తద్వారా భారత్ యొక్క భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుందని చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా యువత కూడా కొత్త మార్గాలు వెతకాలని, తమ పైన తాము దృష్టి పెంచాలని, తాము అభివృద్ధి చెందుతూనే భారతదేశం కూడా అభివృద్ధి చెందడానికి సహాయం చేయాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా యువత ఇప్పుడు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి శిక్షణలు తీసుకోవాలి, ఇన్నోవేషన్స్ పైన దృష్టి పెట్టాలి, కొత్త పరికరాలను తయారు చేయడానికి ఆలోచించాలి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి పనికొచ్చే వాటిని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఇన్నోవేట్ చేయాలన్న దాని మీద దృష్టి పెట్టాలి. స్కిల్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్న యువతకి. ఏఐ లాంటిది ప్రపంచాన్ని శాసించే స్టేజెస్కి వెళ్ళిపోయింది. మన భారతదేశం తలుచుకుంటే ఇలాంటివి ఎన్నో సాధించవచ్చు. ఏఐ డెవలప్మెంట్ పైన, రోబోటిక్స్ మీద, సస్టైనబుల్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టాలి, గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్ లిటరసీ అనేది మన యువతలో పెంచుకోవాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ అభివృద్ధి పైన కూడా మన భారతదేశ ప్రజలు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎందుకంటే భారతదేశంలో గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి. గ్రామాలు లేని భారతదేశాన్ని ఎవరు ఊహించలేరు కూడా. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన హెల్త్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్క విషయాల్లో మన యువత చూసి అడుగు వేస్తే మనం 2-3 సంవత్సరాల్లో జర్మనీని బీట్ చేస్తాం. అతి కొద్ది సంవత్సరాల్లోనే ఖచ్చితంగా చైనాను కూడా బీట్ చేస్తాం. మనకున్న అడ్వాంటేజ్ని మనం ఖచ్చితంగా వాడుకోవాల్సి వస్తుంది ఇలాంటి సమయంలోనే. ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిందే. మన దేశాన్ని సైనికులు ఎంత క్రమశిక్షణతో కాపాడుతున్నారో మన యువత కూడా దేశాన్ని డెవలప్ చేయడానికి అంతే క్రమశిక్షణగా పాటుపడాలని నిపుణులు చెప్తున్నారు. అండ్ మన డెవలప్మెంట్తో పాటు మన ఫ్యూచర్ను కూడా మనం కాపాడుకోవాలి. మన పర్యావరణాన్ని కాపాడుకుంటే మనం డెవలప్ అవ్వాలి. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పెరగాలి. అంటే లాభాలు ఎంత వస్తాయో సమాజానికి కూడా అంతే ఉపయోగపడేలా చూడాలి. మన డబ్బును మనం సర్క్యులేట్ చేస్తుండాలి. విద్యా రంగంలో కొన్ని మార్పులు తీసుకోవాలి. స్కూళ్ళని, ఆరోగ్య కేంద్రాలని సరిగ్గా నిర్వహించుకోవాలి. ఆరోగ్యమే మహాబలం అంటారు. మన యువత ఆరోగ్యం పైన కూడా దృష్టి సారించాలి. అనవసరమైన వాటికి అడిక్ట్ అవ్వకుండా, లేనిపోని వాటి మీద ఆశలు పెంచుకోకుండా వాళ్ళ గ్రోతింగ్ పైన దృష్టి పెడుతూ భారతదేశ గ్రోత్ కూడా యువత కృషి చేయాలి. ఇప్పుడు భారతదేశానికి ఉన్న బలం ఈ జనాభానే, ఈ యువతనే మన యొక్క బలం. దీన్ని బలహీనత అవ్వకుండా ప్రభుత్వాలు కాపాడుతుండాలి, చట్టాలను కూడా మారుస్తుండాలి.
భారతదేశంలో అధిక జనాభా ఉండడం వల్ల ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, మన వాడుకలో కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా చేయడం, ఇంపోర్ట్లను తగ్గించుకోవాలి, మనం వస్తువులను మనమే తయారు చేసుకోవడానికి ఆలోచించుకోవాలి. దీనికి ప్రభుత్వాలు కూడా మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వము స్టార్టప్స్ పైన దృష్టి సారించింది, యువకులకు కూడా ఎన్నో అవకాశాలను ఇస్తుంది. వాటన్నిటిని ప్రతి ఒక్క యువకుడు అందిపుచ్చుకోవాలి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ భారతదేశ అభివృద్ధిలో పాటుపడాలి. ఇక్కడ మనం ముఖ్యంగా స్త్రీలను కూడా ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో భాగస్వాములుగా చేసుకోవాలి. ఇంకా కొన్ని చోట్ల స్త్రీలను వెనకబడే ఉన్నారని చాలా మంది చెప్తున్నారు. అలాంటి స్త్రీ జాతి మొత్తాన్ని మనం ఈ ప్రొడక్టివిటీ పెంచడంలో కొన్ని ఇన్నోవేషన్ లో వాళ్ళని కూడా భాగస్వాములను చేస్తే సమానత్వం కూడా పెరుగుతుంది, ప్రతి ఒక్కరు డెవలప్ కూడా అవుతారు. ఇవన్నీ మనం పాటిస్తూ మనకున్న బలహీనతలను దాటుతూ మన బలాన్ని మనం తెలుసుకుంటే మన భారతదేశం త్వరలోనే అత్యున్నత స్థాయికి వెళ్తుంది. ప్రతి ఒక్క భారతీయుడు దీనికోసం పాటుపడాలని, ముఖ్యంగా యువత మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో మనకు మంచి కంటే చెడే మన మైండ్ ని పాడు చేస్తుంది. యువత వీటన్నిటిని దాటి వేస్తూ తమని తాము కాపాడుకుంటూ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అసలు మీరేమంటారు? ఫ్యూచర్ లో మీరేమనుకుంటున్నారు? మీ పిల్లలు కనుక ఉంటే వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? భారతదేశానికి మీ కుటుంబం నుంచి మీ నుంచి ఎలాంటి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.